ధనుష్ నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన కుబేర సినిమా బాక్సాఫీస్ దగ్గర కుమ్మేస్తోంది. తొలి రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కుబేర సినిమా 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు లెక్కలొస్తున్నాయి. అమెరికాలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు అక్కడ $1.3 మిలియన్ గ్రాఫ్ రాబట్టినట్టు కుబేర సినిమా యూనిట్ వెల్లడించింది. తమ సినిమాపై సినీ ప్రియులు చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెప్పారు. ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కుబేర సినిమాకు శేఖర్ కమ్మల దర్శకుడు. ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తికి, వీధుల్లో జీవించే ఓ అతి పేదవాడికి మధ్య జరిగే సంఘర్షణే ప్రధాన ఇతివృత్తంగా రూపొందించిన చిత్రం కుబేర. దేవా పాత్రలో ధనుష్, దీపక్గా నాగార్జున నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బిచ్చగాడి పాత్రలో ధనుష్ నటనకు అంతటా ప్రశంసలు దక్కాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, వైశాలి ఎలాంటి చడిచప్పుడు లేకుండా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక మాదిరి అంచనాలతో రిలీజ్ అయినటువంటి కుబేర సినిమా రిలీజ్ కి ముందు కూడా బుకింగ్స్ కూడా కొంతగానే అన్నట్టుగా ఉన్నాయి. ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయ్యి మార్నింగ్ షో పూర్తయి పాజిటివ్ టాక్ వచ్చిందో మిగతా షోలన్నీ కూడా హౌస్ఫుల్ కావడం మొదలు పెట్టాయి. అలా తొలి రోజు యావరేజ్ వసూలు రాగా కలెక్షన్స్ ఎందుకంటే సినిమా రిలీజ్ కి ముందు కూడా శేఖర్ కమ్ముల మరియు నాగార్జున, ధనుష్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో అంటూ కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా ఉన్న నేపథ్యంలో సినిమా రిలీజ్ అయినాక మొదటి షో టాక్ తోనే భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న ఈ సినిమా రోజు రోజుకి కలెక్షన్స్ పరంగా నంబర్స్ పెరుగుతూనే ఉన్నాయి. అయితే మొదటి రోజు కూడా భారీ కలెక్షన్స్ తో సక్సెస్ఫుల్ నిలుస్తున్న ఈ సినిమా 2 రోజుల్లో ఓవర్సీస్ లో గానీ, ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో గానీ కలెక్షన్స్ చూస్తుంటే నిజంగా అబ్బురపరిచేలా ఉన్నాయి. కుబేరాలో ధనుష్ ఒక పిచ్చగాడు, ఒక మల్టీ మిలీనియర్ మధ్య సాగేటువంటి ఒక థ్రిల్లింగ్ డ్రామా కథతో శేఖర్ కమ్ముల హ్యాండిల్ చేసినంత విధానం చాలా సెన్సిటివ్ గా శేఖర్ కమ్ముల హ్యాండిల్ చేశారు. ఇది శేఖర్ కమ్ముల సినిమా నేనా అని అందరూ నోరెత్తుకునేలా చేశాడు శేఖర్ కమ్ముల. అయితే బిచ్చగాడిగా ధనుష్ విశ్వరూపం చూపిస్తే సిబిఐ ఆఫీసర్ గా నాగార్జున కట్టుకున్నాడు. రష్మిక కూడా తనకి నచ్చిన పాత్ర, తనకి ఇచ్చినటువంటి పాత్రతో దాదాపు ఆ పాత్ర కూడా న్యాయం చేసింది. ఒక మ్యూజిక్ కూడా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తనదైన శైలిలో మ్యూజిక్ చేశాడు. అయితే మొత్తానికి సినిమా డే 1 నుంచి మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటూ కుబేరాకు తొలి రోజు ఫస్ట్ డే 14 కోట్ల మేర నెట్ వసూలు రాగా, రెండో రోజు దాదాపు 16 కోట్ల మేర వచ్చినట్టయితే తెలుస్తుంది. మొత్తంగా 2 రోజులకు కలిపి 32 నెట్ కలెక్షన్ వచ్చినట్టయితే సమాచారం ఉంది. గ్రాస్ మొత్తం 36 కోట్ల మేరకు ఉండొస్తూనే తెలుస్తుంది వైశాలి. ఓవర్సీస్ లో అయితే ప్రస్తుతం $1.4 మిలియన్ వసూలు దాటేశాయి. అంటే దాదాపు 15 కోట్ల మేర వచ్చేసినట్టు అంటూ అర్థమవుతుంది. మొత్తంగా చూస్తే 50 కోట్ల మార్క్ అయితే దాటిందని మనం చెప్పుకోవచ్చు వైశాలి. మరి లాంగ్ రన్ లో ఈ సినిమాకి ఇంకెంత డబ్బులు వస్తాయంటూ కూడా చూడాలి. ఎందుకంటే ఇవాళ కూడా వీకెండ్ కాబట్టి, అంటే నిన్న ఇవాళ కూడా వీకెండ్ కాబట్టి కలెక్షన్ పరంగా అయితే ఎలాంటి డ్రాబ్యాక్ అవ్వకుండా దూసుకెళ్లిపోతున్నాయి కలెక్షన్స్. ఇక ఆయిల్ రిగ్ మీద దక్కించుకోవాలి. కథ విషయానికి వస్తే కుబేర సినిమాలో ఆయిల్ రిగ్ మీద దక్కించుకోవాలన్నట్టు ఒక బడా వ్యాపారి రూలింగ్ పార్టీకి ₹1,00,000 కోట్ల లంచం ఇవ్వాలనుకుంటాడు. ఈ పని చేసేందుకు జైల్లో ఉన్నటువంటి హీరో నాగార్జున సహాయం తీసుకుంటాడు. ఇదంతా ఈ డబ్బంతా ఎలా పంపిణీ చేయాలి, ఈ డబ్బునంతా బినామీల రూపకంలో 4 బిచ్చగాళ్ళని ఎంచుకుంటాడు. సో ఇలాంటి కథతో శేఖర్ కమ్ముల ఎత్తుకున్నటువంటి పాయింట్ నిజంగా చాలా సెన్సిటివ్ గా హ్యాండిల్ చేశాడు శేఖర్ కమ్ముల. ఇలా కూడా తీస్తాడా సినిమా? ఎందుకంటే వైశాలి సినిమా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అయిందో దాదాపు 2 సంవత్సరాల కిందట కూడా ధనుష్, నాగార్జున, శేఖర్ కాంబినేషన్ అనగానే కొంత ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండబోతాయి అంటూ కూడా వచ్చింది. సో మొత్తానికి సినిమా కూడా దాదాపు వెయిట్ చేస్తూ 2.5 సంవత్సరాల తర్వాత మొత్తానికి మొన్న శుక్రవారం రిలీజ్ అయినటువంటి ఈ సినిమా, జూన్ 25 రిలీజ్ అయిన ఈ సినిమా కూడా అనుకున్న రీతిలో, అంటే దాదాపు సినిమా ఇండస్ట్రీకి ఇప్పటికే కలెక్షన్స్ అవ్వచ్చు, అలాగే థియేటర్లకు రాని పరిస్థితి, ప్రతి సినిమా కమర్షియల్ హిట్లు, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడం లాంటి తరుణంలో మొన్న రిలీజ్ అయినటువంటి కోర్టు సినిమా ఆ తర్వాత మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక క్లీన్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే సినిమా కుబేర.
మొత్తానికి కలెక్షన్ పరంగా అయితే ఇటు రివ్యూస్ విషయానికి వస్తే పాజిటివ్ రివ్యూలు చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి వ్యక్తికి రోడ్ల మీద వీధుల్లో నివసించేటువంటి ఒక పేదవాడికి మధ్య జరిగే సంఘర్షణే లైన్ ని బేస్ చేసుకుని రూపొందించిన ఈ సినిమా నిజంగా అందరిని ఆకట్టుకుంటుంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ వినోద్.